Students, ఇది సిస్టోజోమా టైప్ స్టడీమా. ఓకే, సో లెట్ us see the క్లాసిఫికేషన్లో ఏంటి, ఫైలము ప్లాటిహెల్మింథిస్కి సంబంధించిన ఆర్గనిజం ఇది. ఓకే, సో ప్లాటిహెల్మింథిస్ అంటే ఏంటి, అన్ని ఫ్లాట్ వామ్స్ ఉన్న వాటిని మనము ప్లాటిహెల్మింథిస్ అంటాం. ప్లాటి మీన్స్ ఫ్లాట్, సో ఇవి ఫ్లాట్ వామ్కి సంబంధించినటువంటి ఆర్గనిజం. ఓకే, అందుకని ఫైలం ప్లాటిహెల్మింథిస్. క్లాస్ ఏంటి, ట్రెమెటోడా. మామూలుగా ప్లాటిహెల్మింథిస్లో 3 క్లాసెస్ డివైడ్ చేశారు, 3 క్లాసెస్కి డివైడ్ చేశారు ఈ ఆర్గానిజమ్స్ని. సో టర్బలేరియా, ట్రెమెటోడా, సిస్టోడా. దాంట్లో ఈ సిస్టోజోమా హిమెటోబియం అనేది ట్రెమెటోడాకి సంబంధించిన ఆర్గానిజం. ఓకేనా. సో అండ్ సిస్టోజోమా హిమెటోబియం అనేది డైజెంటిక్ పారాసైట్, అంటే 2 ఆర్గానిజమ్స్లో 2 హోస్ట్లో ఉంటుంది కాబట్టి దీన్ని డైజీనియా అనే ఆర్డర్లో పెట్టారు. ఓకే, సో ది ఆర్డర్ ఫైలం ప్లాటిహెల్మింథిస్, క్లాస్ ట్రెమెటోడా అండ్ ఆర్డర్ డైజీనియా. ఓకే, సో జీనస్కి ఇడే కలిపారు, సిస్టోజోమాలిడే ఫ్యామిలీ, జీనస్ సిస్టోజోమా అండ్ స్పీషీస్ హిమెటోబియం. ఓకే, సో దిస్ ఈస్ ద classification of Cystosoma hematobium. It belongs to the phylum Platyhelminthes, class Trematoda, order Digenia. Okay, family Cystosomalidae and genus Cystosoma, species Hematobium. Okay, so actually is Cystosoma hematobium old name enti Bilharzia. ఏంటిది, సో ఇట్ ఈస్ కామన్లీ ఇన్ ద ఓల్డెన్ డేస్ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ బిల్హర్జియా. ఓకేనమ్మా, సో బిల్హర్జియా. ద ఓల్డ్ నేమ్ ఆఫ్ సిస్టోజోమా ఈజ్ వాట్, బిల్హర్జియా. బిల్హర్జియా. దీన్ని డిస్కవర్ చేసింది ఎవరు, హూ డిస్కవర్డ్, సో డిస్కవర్డ్ బై బిల్హర్జ్ అనే పర్సన్ డిస్కవర్ చేశాడు కాబట్టి దీనికి ఓల్డ్ నేమ్ ఏంటి, బిల్హర్జియా. ఓకేనా. సో దీన్ని కామన్గా కూడా ఏమంటారు, ఇట్ ఈజ్ ఆల్సో కామన్లీ నోన్ యాజ్ బ్లడ్ ఫ్లూక్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు, బ్లడ్ ఫ్లూక్. ఎందుకు, బికాజ్ ఇది ఎక్కడ ఉంటుంది, బ్లడ్ వెజల్స్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ బ్లడ్ ఫ్లూక్ అని అంటారు. ఓకేమ్మా, సో ఎవరు డిస్కవర్ చేశారు, ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై బిల్హర్జ్ అండ్ దట్స్ వై ఓల్డ్ నేమ్ ఏంటిది, బిల్హర్జియా. ఇది ఎక్కడ ఉంటుంది, బ్లడ్లో ఉంటుంది. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ సిస్టోజోమా హెమటోబియం. బ్లడ్ వెజల్స్లో ఉంటుంది కాబట్టి దీన్ని సిస్టోజోమా హెమటోబియం అంటున్నాం. ఓకే, ఇంకొక 2 స్పీషీస్కి సంబంధించిన సిస్టోజోమా జీనస్కి సంబంధించిన అదర్ 2 స్పీషీస్. సిస్టోజోమా ఏమో బ్లడ్ వెజల్స్లో ఉంటుంది అంటున్నాం కదా, సో బ్లడ్ వెజల్స్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ తర్వాత యూరినరీ ట్రాక్ట్లో కానీ రెక్టంలో కానీ ఉంటుంది. ఓకే, ఇదొక స్పీషీస్. అనదర్ స్పీషీస్ ఏంటి, సిస్టోజోమా జపానికమ్. ఇది ఎక్కడ ఉంటుంది, పోర్టల్ను ఇంకా మీసెంట్రిక్ వెయిన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఉంటుంది. ఓకేమా, సో పోర్టల్ అండ్ మీసెంట్రిక్ వెయిన్స్లో ఉండేటువంటిది సిస్టోజోమా జపానికమ్. అట్లనే ఇంకొకటి సిస్టోజోమా మాన్సనీ అని ఉంటుంది, ఇదొక స్పీషీస్. ఇవి 3 కూడా ఏది, సిస్టోజోమా హెమటోబియం, సిస్టోజోమా జపానికమ్, సిస్టోజోమా మాన్సనీ. ఇవి 3 కూడా ఏంటి అంటే the 3 are ఇవి 3 సిస్టోజోమా హెమటోబియం ఒకటి, సిస్టోజోమా జపానికమ్ ఒక అనదర్ వన్ సిస్టోజోమా మాన్సనీ. ఈ 3 కూడా ప్యాథోజెనిక్ అంటే డిజీజ్ కాజింగ్ ఆర్గనిజమ్స్. స్పీషీస్ అంతా ఒకటేమో, సిస్టోజోమా హెమటోబియం ఇది జపానికమ్, మాన్సోనీ అనేది డిఫరెంట్ స్పీషీస్
అండ్ దే ఆర్ causing the pathogenic nature in the human beings. ఓకే, సో ఇవి 3 ప్యాథోజెనిసిటీని కనబరిచేటువంటి స్పీషీస్, సిస్టోజోమ్ యొక్క 3 డిఫరెంట్ స్పీషీస్. ఓకే.